అలాగే రేపటి విశేషంలో నేటి విశేషంలో మనం చెప్పేది ఏంటంటే యోగిని ఏకాదశి అనేది రేపు రాబోతోంది. ఈ యోగిని ఏకాదశి యొక్క విశేషంలో మనం కొంత క్లుప్తంగా ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకున్నట్లయితే యోగిని అసలు ఏకాదశుల్లోనే ప్రతి నెల మనకి 2 ఏకాదశులు రావడం అనేది సాధారణంగా చూస్తుంటాము. శుక్లపక్షంలో ఒకటి, అలాగే కృష్ణపక్షంలో ఒకటి, అలాగే సంవత్సరంలో 24 నెలలు 12 నెలల్లోనే 24 ఏకాదశులు. దాంతోపాటుగా ఏదైనా అధిక మాసం వస్తే ఇంకో 2 ఎక్స్ట్రా ఏకాదశులు రావడం మనకి పరిపాటే. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఈ నెలలో వచ్చే ఏకాదశిని మనం తీసుకున్నట్లయితే దీన్ని యోగిని ఏకాదశి అని చెప్తారు. ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని. ఈ యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది కనుక తెలుసుకుంటే, మామూలుగా ఏకాదశి యొక్క నియమాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అది ఏకాదశులు పాటించే వాళ్ళు దానికి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకొని దాని ప్రకారం అన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. అంటే ఉపవాస కార్యక్రమాలు కానీ, అలాగే ఆ రోజున జనరల్గా చేసేది ఉదయం లేచి విష్ణుమూర్తిని ఆరాధించుకొని ఆయనకి సంబంధించిన నామాలు ఇది చేసుకొని సగం పరిశుభ్రంగా ఉండి దేవాలయ సందర్శన చేసుకొని విష్ణుమూర్తి నామాలు ఆ రోజు ఉపవాస కార్యక్రమాలు, అది ఒక పద్ధతి. అది కాకుండా ఆ సంబంధితమైన కథని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యోగిని ఏకాదశి సంబంధించిన విషయాలు కొన్ని క్లుప్తంగా తెలుసుకునే ముందు, ఒకానొక ప్రదేశంలో అలకాపురి అనే ప్రదేశంలో కుబేరుడు ఉండడం జరిగింది. ఆయన దగ్గర ఒకానొక వ్యక్తిగా మనకి హేమమాలి అనే ఒక వ్యక్తి, ఒక యక్షుడు పనిచేయడం జరుగుతుంది. అతని ద్వారా రోజు పువ్వులు సేకరించుకుని మానసరోవర్ నుంచి తెచ్చాక ఈయన ఈ యొక్క కుబేరుడు చక్కగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన తేవడంలో ఈ యక్షుడైన ఈ హేమమాలి అనే వ్యక్తి ఆ యొక్క సరోవరం నుంచి పువ్వులు తెచ్చినా కూడా ఇక్కడ రాకుండా ఈ యొక్క కుబేరుడి దగ్గరికి అతని భార్య పేరు విశాలాక్షి, ఆమెతోనే అక్కడ ఆ రోజు ఉండిపోయి ఈ విషయాన్ని కొంత జ్ఞాపకం లేకుండా వదిలేయడం జరుగుతుంది. అంటే కొంత ఇమీడియట్గా రాకుండా అక్కడే ఉండిపోతాడు ఇంట్లోనే. వెంటనే ఇతను పూజకి వేళ దాటిపోతుందని వెంటనే ఏం చేస్తాడంటే తన యొక్క మిగిలిన వర్గాన్ని పంపించి ఎక్కడున్నాడు ఏంటి కనుక్కోమంటే వాళ్ళు వచ్చి చెప్తారు. అతను ఇంట్లోనే ఉన్నాడు, పువ్వులైతే సేకరించాడు కానీ రావడం అవ్వలేదు, ఇలాగా అతని భాగస్వామితో ఉన్నాడు అతనని చెప్పంగానే వెంటనే అతని కోపం వస్తుంది. ఆ తర్వాత అతన్ని ఎలాగైనా తీసుకురమ్మని బంధించి తెమ్మంటే అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతను వణికిపోతాడనమాట. ఈ యొక్క హేమమాలి అమ్మో ఏం చేయబోతున్నాడు నన్ను అనుకుంటే అతని మీద కోపంతో నువ్వు చేసింది బాగోలేదు, నీ వల్ల నా పూజాది కార్యక్రమాలకి అంతరాయం కలిగింది కనుక నువ్వు ఖచ్చితంగా నేను శాపం పెడుతున్నాను, నువ్వు వేరే లోకంలో నువ్వు అన్ని రకాల అనారోగ్యాలతో జన్మించాలన్నట్టుగా శాపం పెట్టినట్టు అతను వెంటనే వేరే మత్స్యలోకంలో ఒక అనారోగ్యంతో అతను జన్మించడం. అయినప్పటికీ శివభక్తుడు కనుక అతనికి తన పూర్వజన్మ జ్ఞాపకాలు అనేవి అతనికి ఉండడం, తను చాలా రకాలుగా కష్టాలు పడుతూ బాధలు పడుతూ హిమాలయ పర్వతాల దాకా వెళ్ళినప్పుడు అక్కడ మార్కండేయ మహర్షిని చూసి తన బాధని ఆయన దగ్గర చెప్పడం, ఆయన అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు యోగిని ఏకాదశి అని వస్తుంది, ఇప్పుడు అది కనుక నువ్వు చేసినట్లయితే నీకు అన్ని రకాల సమస్యలని దూరం చేసుకుంటావని చెప్పి ఆయనకి ఉపదేశించడం. అదేవిధంగా ఆ రకమైన కార్యక్రమాలు చేసి యోగిని ఏకాదశిని ఆయన చక్కగా పాటించడం వల్ల ఆయన సమస్యలన్నీ పోయి ఆయన పూర్వరూపం రావడం, ఇలాంటివన్నీ జరిగిద్దాం యోగిని ఏకాదశి. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే భగవంతుడికి సంబంధించిన విషయాలలో తగు విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి తప్ప నిర్లక్ష్యంగా చేస్తున్న విధానంలో నిర్లక్ష్యం పనికిరాదన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఏకాదశులన్నీ కూడా పవిత్రమైనవి. ఎవరైనా సరే విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి నియమాలు పాటిస్తూ ఉపవాసాది కార్యక్రమాలు చేస్తూ మర్నాడు ద్వాదశ పారణ చేయడం అనేవి జరుగుతాయి. ఏదేమైనప్పటికీ విష్ణుమూర్తిని పూజించడం అనేది ఆయన సంబంధించిన శ్లోకాలు, ఆయన సంబంధించినవన్నీ వినడం, అలాగే జాగారం, ఇవన్నీ కూడా ఇందులో భాగాలు. యోగిని ఏకాదశిని పాటించడం బట్టి వ్యక్తికి అన్ని విధాలుగా శాంతి, మనశ్శాంతి, ఆరోగ్యం సిద్ధించడం అనేది ఇవన్నీ కూడా వస్తాయన్నది దీనిలో సారాంశంగా మనం తెలుసుకున్నాం. నమస్కారం.